చేప ఫ్రై ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే టేస్ట్గా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఏ చేప అయినా సరే ఈ విధంగా ఫ్రై ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ పీసెస్ చూస్తుంటేనే అర్థమవుతుంది చేప ఫ్రై అనేది ఎంత చక్కగా అయింది అనేది. అది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్గా చేప ముక్కల్ని ఇలాగా సాల్ట్ వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. చిన్న పీసెస్ కింద మంచిగా కట్ చేసుకొని వాటిని మంచిగా ఇట్లా ఉప్పు వేసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దానికి ఆ పీసెస్కి తగినంత కారం వేసుకోవాలి. కారం ఎంత అయితే పడుతుందో మనం తీసుకున్న క్వాంటిటీ పీసెస్ని బట్టి కారం అనేది వేసుకోవాలి. అదేవిధంగా పసుపు కూడా వేసుకోవాలి. చేపలు నీచు స్మెల్ వస్తాయి కాబట్టి కొంచెం పసుపు అనేది మంచిగా వేసుకుంటే ఆ నీచు స్మెల్ అనేది పోతుంది. అదేవిధంగా సాల్ట్ కూడా ఎంతైతే అవసరం పడుతుందో మనం తీసుకున్న పీసెస్కి అంత సాల్ట్ పట్టేటట్టుగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవాలి. దానివల్ల పీస్కి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. చేప ఫ్రైకి టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల. అదేవిధంగా నేను వేరే భాగంలో చేపల పులుసుకి కూడా రెడీ చేస్తున్నాను. అది కూడా ఇదే విధంగా ఉంటుంది కాబట్టి దానికి కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అది కూడా వీడియో పెట్టాను, చూడండి. మనం ఫ్రైకి అయితే ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎంత అవసరం పడుతుందో అంత వేసుకొని అదే గిన్నెలో మనం కార్న్ పౌడర్ అనేది కూడా ఎంతైతే మన తీసుకున్న చేప పీసెస్కి అవసరం పడుతుందో అంత కార్న్ పౌడర్ వేసుకోవాలి. కార్న్ పౌడర్ ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది మంచిగా రాదు, పిండి పిండిలాగా వస్తుంది. దానివల్ల మీకు చేప టేస్ట్ అనేది మంచిగా అనిపించదు. ఇట్లా లైట్గా మనం తీసుకున్న పీసెస్కి తగ్గంతగానే కార్న్ పౌడర్ అనేది వేసుకోవాలి. దానివల్ల టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకోవాలండి. కొంచెం వాటర్ లైట్గా వేసుకొని ఈ కార్న్ పౌడర్, కారం, పసుపు, సాల్ట్, ధనియాలు, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేటట్టు మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇట్లా పీసెస్కి మంచిగా పట్టియాలండి. పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పాటు పక్కకు పెట్టేసేయాలి. ఈ విధంగా ఒక 1 అవర్ పక్కకు పెట్టడం వల్ల చేప ముక్కలు అనేవి చాలా టేస్ట్గా వస్తాయండి. ఎందుకంటే ఆ కారం ఇవన్నీ కూడా ముక్కలు మంచిగా తీసుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు అట్లా ఆ విధంగా పట్టించిన వాటిని మంచిగా నూనె మంచిగా మరిగిన తర్వాత ఈ విధంగా ఫ్రై అనేది చేసుకోవాలి. చేప ఫ్రై అనేది ఎప్పుడైనా సరే బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. డీప్ ఫ్రై అయితేనే బాగుంటుంది. మీరు సరిగా ఉడకనీయకపోతే అది పచ్చి పచ్చిగా బాగోదండి. అది నీచు స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా చేపల ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది.